హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసేస్తాను. అది ఏంటి అంటే బయటేమో వర్షం పడుతుంది, వెదర్ కూడా చాలా కూల్గా ఉంది. మంచి వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని తింటే మాత్రం చాలా టేస్టీగా ఉండిద్ది. ఆ పచ్చడి ఏంటి అంటే వంకాయ తక్కాలి పచ్చడి అండి. ఈ వంకాయ తక్కాలి పచ్చడి రోట్లో వేసుకుని నూరుకుని తింటుంటే చాలా టేస్టీగా ఉండిద్ది. మనకి అన్ని కూరగాయల్లో కల్లా ప్రత్యేకం ఏంటంటే వంకాయ. ఆ వంకాయ రుచి మీకు తెలిసిందే ఎంత టేస్టీగా ఉండిద్దో. ఇప్పుడైతే మనం వంకాయ తక్కాలి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చాలా సింపుల్ ప్రాసెస్లో మీకు చూపించేస్తాను. వంకాయ తక్కాలి అన్న మాటకి అర్థం ఏంటో కూడా మీకు ఎండింగ్లో చెప్తాను. అసలు పేరు ఎందుకు వచ్చింది, అసలు తక్కాలి అంటే ఏంటి అని చెప్పేసి మీకు ఎండింగ్లో చెప్తాను. మన వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఏంటమ్మా ఈరోజు స్పెషల్ ఏంటి? పప్పు టమాటా. ఓకే, ఆల్రెడీ రైస్ పెట్టేసావు. పక్కనేంటి వేడి చాయ్. ఫ్రెండ్స్ వేడి మసాలా చాయ్. ఫ్రెండ్స్, మా హౌస్ ఓనర్ గారి కూతురు కరేపాకు కొయ్యట కిందకు వచ్చింది. అందుకు పరిమాణం ఏంటో తెలుసా ఫ్రెండ్స్? క్లైమేటే మారిపోయింది. మబ్బు పెళ్ళ చీల్చుకొని తన్నుకొని వచ్చేస్తుంది. పప్పు అయితే ఉడికిపోయింది. బ్యూటిఫుల్ పప్పు అయితే రెడీ. వాళ్ళు ఫేస్ చూపించమ్మా. ఉదయం నుంచి పాపం క్యారేజ్ కోసం అసలు అడావుడా ఉరుకులు పరుగులు. ఏంటి కోస్తున్నావు? ఆనియన్స్. ఓకే, బాబు దోశకా? వెరీ గుడ్. దోశకు పొద్దున్నే కిచెన్ అంతా గల్ఫ్ యుద్ధం లాగా ఉంటుంది ఫ్రెండ్స్. పెనం రెడీ చేసింది. ఇలా వేడి నీళ్ళు అలా వాటర్ కసిన అలా పోస్తే దాని మీద ఉన్న ఆయిల్ లేదా డస్ట్ ఏదున్నా పోద్ది అనమాట. ఆ ఆనియన్స్ కోసేలోపు ఇది హీట్ ఎక్కిద్ది. ఓకే, ఆనియన్ దోశ రెడీయా? ఓకే, బాబు బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. టిఫిన్ వచ్చేసిందంటే ఆల్మోస్ట్ లంచ్ బాక్స్ రెడీ అయిపోయినట్టే. ఇంకా లంచ్ బాక్స్ ఒకటి కట్టేస్తే పని అయిపోయింది. ఇంకా మాకు చలిగా ఉంది కాబట్టి బయట సన్నగా వర్షం పడుతుంది. పచ్చడి చేసేసుకుందాం. వేడి అన్నంలో పచ్చడి వేసుకుంది అంటే చాలా బాగుంటుంది కదా. ఇప్పుడైతే బాబుకి టిఫిన్ ఇచ్చేసేసి వస్తాను. క్యారియరా? ఓకే, అడిగాడు టమాటా పప్పు వండని బాబు. ఓకే, అయిపోయింది. వంకాయ తక్కాలి పచ్చడికి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే మెయిన్గా ఈ వంకాయలండి. తెల్ల వంకాయలు చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి ఎంత తాజాగా ఉన్నాయో. మనకి ఎప్పుడైనా వంకాయలు తాజాగా ఉన్నాయి అని తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ కాడ మందంగా ఉండాలి, ఫ్రెష్గా ఉండాలి. అప్పుడే మనకి వంకాయలు తాజాగా ఉన్నాయి అని చెప్పేసి మనకు అర్థమవుతాయి. కాడ ఏమాత్రం వడిలిపోయినా ఎండిపోయినా అవి ఫ్రెష్ కాదు. దీన్ని బట్టి మనం వంకాయ ఫ్రెష్గా ఉందా లేదా అని చెప్పేసి తెలుసుకోవచ్చు. మీ అందరికీ తెలుసు, బిగినర్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. అలాగే మనకి టమాటాలు, ఆనియన్స్, వెల్లుల్లి రబ్బలు, కరివేపాకు. మెయిన్గా ఈ వంకాయ తక్కాలి పచ్చడికి పచ్చిమిర్చితో చేయరు, ఎండుమిర్చితో చేసుకుంటారు. ఎండుమిర్చి, అలాగే కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు, ఆయిల్, ఉప్పు, పసుపు. ఇవి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్. లాస్ట్లో గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే వంకాయ తక్కాలి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే నేను ఎండుమిర్చి తొడియాలు తీసేసుకుంటున్నాను. ఫాస్ట్గా చేసేసుకుందాం. కల్లుప్పు వేసుకుంటున్నాను వంకాయలు కంటకుండా ఉండడానికి. అలాగే కొంచెం చిటికెడు పసుపు వేసుకుంటున్నాను వంకాయ నలుపుదనం రాకుండా ఉండడానికి. ఇప్పుడైతే వంకాయలు కోసేసుకున్నాం కదా, ముందు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాము. ఇవి ఫ్రై చేసుకుంటూ అప్పుడు మధ్యలో మనం టమాటాలు అనేవి కట్ చేసుకుందాము. ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసుకున్నాను, బాండీ కూడా పెట్టేసుకున్నాను. నేను 5 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఎందుకు అంటే ఎండుమిర్చి ఫ్రై చేసుకోవాలి, వంకాయలు ఫ్రై చేసుకోవాలి, టమాటాలు ఫ్రై చేసుకోవాలి. మనకి ఇంత ఆయిల్ అయితే పడుతుంది. ఇప్పుడైతే ఆయిల్ కొంచెం వేడెక్కాలి.
రెడీ అయ్యావునా? ఓకే. ఎలా ఉంది దోశ? బాగుంది. వెరీ గుడ్. ఇప్పుడైతే కొంచెం ధనియాలు వేసుకుందాం, అలాగే కొంచెం జీలకర్ర. మీరు తినే కారాన్ని బట్టి మీరు ఎండుమిర్చి అనేది వేసుకోండి. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసి వేసుకోండి. నేనైతే కనుక ఒక 10-12 ఎండుమిర్చి వేసుకున్నాను. క్లైమేట్ చల్లగా ఉంది. ఇంకో 2 ఎగస్ట్ అయ్యి 4 ఎండుమిర్చి చాలా కారంగా ఉన్నాయి. గుంటూరు మిర్చి తెచ్చుకున్నావా? ఓకే, సరిపోతాయి మనకైతే. ఎండుమిర్చి ఘాటుని బట్టి కూడా చూసుకొని వేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్క ఎండుమిర్చి చాలా ఘాటుగా ఉంటుంది, ఒక్కొక్క ఎండుమిర్చి అసలు ఘాటే ఉండదు. మీ దగ్గర ఏ ఎండుమిర్చి ఉందో మీకు తెలుసుద్ది కాబట్టి దాన్ని బట్టి మీరు ఎండుమిర్చి అనేది వేసుకోండి. ఎప్పుడైతే మనకి చక్కగా ఎండుమిర్చి గలగలా ఫ్రై అయిపోవాలి, అలాగే ధనియాలు జీలకర్ర కూడా మాడకుండా చూసుకోవాలి. ఒకవేళ ధనియాలు జీలకర్ర మాడిపోతే కనుక మనకి టేస్ట్ అనేది మారిపోయిద్ది. దానికి తోడేంటంటే కొంచెం చేదు అనేది యాడ్ అయ్యిద్ది అనమాట. అలా అవ్వకుండా ఉండడానికి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ఎండుమిర్చి ఫ్రై అయిపోయింది, ఇప్పుడు తీసేసుకుందాం. ఇప్పుడైతే ఆయిల్లో ధనియాలు జీలకర్ర ఉన్నా పర్వాలేదు, మనం ఎలాగో వంకాయ టమాటా ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఇక కట్ చేసి పెట్టుకున్న వంకాయలు కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే వంకాయలు కంటకుండా ఉండడానికి కొంచెం ఉప్పు వేసుకున్నాను, పసుపు. ఈ వంకాయలు కొంచెం అటు ఇటు కలిపేసేసుకుంటే వంకాయలు కంటకుండా ఉంటాయి, చక్కగా ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నమాట. ఈ వంకాయలు ఫ్రై అయ్యే లోపల మనం టమాటాలు కట్ చేసేసుకుందాం. నేనైతే ఈ సైజు టమాటాలు ఒక 5 తీసుకున్నాను. ఇప్పుడు ఇవి సన్నగా కట్ చేసుకుందాం. చూడండి, ఇవైతే మంచిగా మగ్గుతున్నాయి. లేత వంకాయలు కాబట్టి చాలా ఫాస్ట్గా మగ్గిపోతున్నాయి అన్నమాట. టమాటాలు కూడా మంచిగా కట్ చేసేసుకున్నాను. ఇవి కూడా కొంచెం దోరగా ఉన్నాయి, కొంచెం పండుగా ఉన్నాయి టమాటాలు. మరీ దోరగా ఉన్న పళ్ళు వేసుకున్న టేస్ట్ ఉండదు, మరీ పండుగా ఉన్న పళ్ళు వేసుకున్న టేస్ట్ ఉండదు. అందుకని కొంచెం దోరగా కొంచెం పండుగా ఉన్న టమాటాలు అయితే తీసేసుకున్నాను నేను. ఇవి కూడా మంచిగా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే మనం వంకాయలు ఇంకొంచెం ఫ్రై అయిపోతే తీసేసుకుని టమాటాలు కూడా వేసేసుకుందాం. ఇప్పుడైతే వంకాయలు మంచిగా మగ్గిపోయినాయి ఆయిల్లో. ఇప్పుడు ఈ వంకాయలు మనం తీసి పక్కన పెట్టేసేసుకుందాం. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేసుకుందాం. ఒకసారి కలిపేసేసుకుని ఒక కరివేపాకు రబ్బలు వేసుకుంటున్నాను. ఈ టమాటాలు కూడా కంప్లీట్గా మగ్గిపోవాలి. మూత పెట్టేసేసుకుని మగ్గించుకుందాం. మేమైతే చిక్కుడికాయ చెట్టు వేసాము. ఇప్పుడే చిక్కుడికాయ పూతొచ్చి పిందెలు పడుతున్నాయి. చక్కగా అల్లుకుంది చిక్కుడు పందిరి. అయితే రాదేమో అనుకున్నాను కానీ మంచిగా వచ్చింది. అక్కడక్కడ పూత వచ్చింది. ఇక్కడ ఒక చోట వచ్చింది, పిందెలు పడుతున్నాయి చూడండి. ఇక్కడైతే క్లీన్ చేస్తున్నారు. ఇదంతా పిచ్చి మొక్కలు. టమాటాలు అయితే మంచిగా మగ్గుతున్నాయి. అలాగే కొంచెం చింతపండు వేసుకుంటున్నాను. ఈ చింతపండు కూడా ఇందులో కొంచెం మగ్గితే కనుక మనకి నూరుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉండిద్ది. లేదంటే కనుక చింతపండు గట్టిగా ఉండి నూరేటప్పుడు మనకి కొంచెం కష్టమైద్ది అనమాట. అంటే కనుక అప్పటికప్పుడు వేసుకున్నామంటే ఎంత నూరినా కూడా ఎక్కడో చోట చింతపండు తొక్కులు అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి కంటికి. అలా కనిపించకుండా ఉండాలంటే ఇలా మగ్గేటప్పుడు కొంచెం చింతపండు వేసేసుకున్నామంటే మంచిగా వేడికి మగ్గిపోయి పచ్చళ్ళలో మంచిగా మెల్ట్ అయిపోయిద్ది అనమాట. ఇప్పుడైతే టమాటాలు మగ్గిపోయినాయండి. ఆ క్లిప్పింగ్ తీయడం మర్చిపోయాను. ఇప్పుడైతే టమాటాలు కూడా తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే మనం రోట్లో నూరేసుకుందాము. మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర.
మెల్లగా స్లోగా, ఎందుకంటే ఎండుమిరపకాయలు కొంచెం ఎగురుతాయి, అవి ఎగరకోకుండా. ఏంటిది ఇప్పుడు నీకు వ్యాయామం ఇది? ఈ పచ్చడి రోట్లో నూరితేనే బాగుంటుంది. ఓకే, ఎలాగో రోలు ఉంది కదా. రోజు ఇలా ఉండవా? రోజు చేయాలంటే రోజు పచ్చడి తింటారా మీరు? చెప్పండి. అన్నం లేకపోయినా పచ్చడి తింటా నేను. పచ్చడి వేసి పెడితే పచ్చడి మెతుకులు పెట్టింది అంటారు. ఏ అందరు వేరు, నేను వేరు. పచ్చడి వేసుకొని కొంచెం పెరిగేసి తింటా. ఏంటి చిటికలో మాయం చేసేసినట్టున్నావు? నలిగిపోయింది. ఓకే, మగ్గించుకునేటప్పుడు ఉప్పు వేసుకున్నాము, జస్ట్ కొంచెం అంటే కొంచెం, కావాలంటే లాస్ట్లో చూసుకుని వేసుకుందాం. ఇప్పుడైతే వెల్లుల్లిపాయ రెబ్బలు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు నలిగిపోయినాయి. మనం ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు కూడా వేసేసుకోవాలి. అసలు ఆ ఎండుమిర్చి, ఆ వెల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాల ఫ్లేవర్ ఉంది, ఏం చెప్పమంటారు, మంచి ఫ్లేవర్ అనమాట. నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి స్మెల్కే. నా భోజనం ఎక్కడైనా ఇప్పుడు రోల్ దగ్గరేనా? చక్కగా పచ్చడి చేసేసుకుంటున్నారు, లాస్ట్లో చెప్తానన్నారు, ఏమీ మాట్లాడట్లేదు అనుకుంటున్నారా? మీకు ఎవరికైనా తెలుసా తక్కాలి అన్న మాటకి అర్థం ఏంటో? ఎవరికైనా తెలుసుంటే కనుక కామెంట్ చేయండి. తెలిసిన వాళ్ళకైతే నేను చెప్పట్లేదు, తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను. తక్కాలి, వంకాయ తక్కాలి పచ్చడి అని అంటే తక్కాలి అన్న మాటకి అర్థం ఏంటంటే, మన తమిళనాడులో టమాటాని తక్కాలి అని పిలుస్తారు. మన తెలుగులో కూడా తమిళ భాష కలిసిద్ది కాబట్టి టమాటాని అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో టమాటాని తక్కాలి అని పిలుస్తారు. మన కేరళ సైడ్ కూడా టమాటాని తక్కాలి అని పిలుస్తారండి. ఈ టమాటాని తక్కాలి అని పిలవడం వల్ల ఈ వంకాయ టమాటా రోటి పచ్చడికి వంకాయ తక్కాలి అని పచ్చడి పేరు వచ్చిందనమాట. తిట్టుకోమాకండి నన్ను. నేను కూడా మొన్న మధ్య మా ఫంక్షన్ హాల్లో ఒక ఆయన రెసిపీస్ గురించి మా వారు అడుగుతుంటే, ఇవాళ ఏంటి స్పెషల్ గురు అని అంటే, అప్పుడు ఆయన చెప్తున్నారు వంకాయ తక్కాలి పచ్చడి అని. వంకాయ తక్కాలియా, ఇదేదో వెరైటీగా ఉందే అని చెప్పేసి అనుకున్నాం మేము. ఆయన అడిగినప్పుడు తక్కాలి అంటే ఏంటి అని చెప్పేసి ఈయన అడిగారు. అడిగినప్పుడు ఆయన చెప్పాడనమాట ఇది మొత్తం అను. భలే బాగుందే అని చెప్పేసి అనుకున్నాము. అప్పుడు విన్నప్పుడేమో ఇది ఇంట్రెస్టింగ్ అని అనిపించింది. అది మొత్తం తెలుసుకున్న తర్వాత ఓహో టమాటాని తక్కాలి అని పిలుస్తారా అని చెప్పేసి అని అనుకున్నాం అనమాట. మాకు తెలిసిన విషయాన్ని మీతో కూడా షేర్ చేసుకోవాలని చెప్పేసి అని చెప్తాను అంతే, అంతకంటే ఏమీ లేదు. పేరు కూడా కొంచెం వెరైటీగా ఉంది కదా, వంకాయ తక్కాలి అని. స్మెల్ కూడా అదిరిపోతుంది. ఫాస్ట్గా కానీ చేస్తే అన్నం తినేస్తాను నేను. తింటాకే పుట్టాడు నేను అనుకుంటున్నావు కదా నన్ను? ఎందుకు అనుకుంటాను? వీడియోకి ఒక రెసిపీ, తినడానికి ఒక రెసిపీ చేయట్లేదు. మేము ఏదైతే చేస్తున్నామో అదే మీకు పెడుతున్నాము. అటువంటప్పుడు ఎలా అనుకుంటాను నేను చెప్పండి? ఇప్పుడు ఇది పచ్చడి అవ్వాలి, మేము తినాలి అన్ను. మరి అంత చేడు నాన్ వెజ్ తింటున్నారు కదా మీరు. నాన్ వెజ్ మీద అంటే నాన్ వెజ్ అంటే ఇష్టంతో తింటున్నారా అని మాత్రం క్వశ్చన్ చేయొద్దు. నాన్ వెజ్ ఎందుకు పెడుతున్నామంటే, మాది చిన్న ఛానల్, యూట్యూబ్ ఆల్గరిథం అని ఒక మిషన్ ఉండిద్ది. అది నాన్ వెజ్ అయితేనే సపోర్ట్ చేసిద్ది, వెజ్ అయితే అంతగా సపోర్ట్ చేయదు. మనది చిన్న ఛానల్ అవటం వల్ల మనం వెజ్ పెట్టినప్పుడల్లా వ్యూస్ అనేది రావట్లేదు. ఇంక అందుకని చెప్పేసి కొంతకాలం నాన్ వెజ్ పెడితేనే బెటర్ అనిపించి మేమైతే తినలేకపోయినా నాన్ వెజ్ పెట్టాల్సి వస్తుంది అనమాట. అంతే ఫ్రెండ్స్. నార్మల్గా అయితే ఇంట్లో వెజ్జే ఎక్కువ తింటాము, నాన్ వెజ్జే తక్కువ. ఇంక ఈ ఛానల్ స్టార్ట్ చేసిన కాడి నుంచి మామూలుగా వీడియోల కోసమే నాన్ వెజ్ చేయాల్సి వస్తుంది ఎక్కువ. ఎందుకంటే ఎలాగో కష్టపడుతున్నాం కదా, ప్రతిఫలం వచ్చేవి చేసుకోవాలి కదా. స్టార్టింగ్లో వెజ్జే పెట్టాను, దానివల్ల ఛానల్ అనేది కొంచెం కూడా గ్రోత్ అవ్వలేదు. తర్వాత నేను నా ఎక్స్పీరియన్స్ని బట్టి నేను సెట్ చేసిన దాన్ని బట్టి నాన్ వెజ్ అయితేనే బాగా సపోర్ట్ చేస్తుందని నాకు అర్థమైంది. అందుకని చెప్పేసి నాన్ వెజ్ కొంచెం ఎక్కువ పెట్టడానికి చూస్తున్నాం అనమాట. యూట్యూబ్ ఆల్గరిథం ఏది సపోర్ట్ చేస్తుందో అదే మన ఛానల్లో పెట్టుకోవాలి. లేకపోతే కనుక మన ఛానల్ అనేది గ్రోత్ ఉండదు, వ్యూస్ రావు, సబ్స్క్రైబర్స్ కూడా రారు. అది సపోర్ట్ చేసిన దాన్ని బట్టే ఛానల్ అనేది ముందుకెళ్ళిద్ది. మరి ఇప్పుడు ఎందుకు వెజ్ చేస్తున్నారు అని అనుకోవచ్చు.
మాకేంటి అంటే మన ఛానల్లో కలర్ఫుల్గా ఉండాలి రెసిపీస్ అన్నీను. వెజ్ ఉండాలి, నాన్ వెజ్ ఉండాలి, స్వీట్స్ ఉండాలి, స్నాక్స్ ఉండాలి. ఇక మధ్యలో ఏమో చెక్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట, వెజ్ సపోర్ట్ చేస్తుందా లేదా అని చెప్పేసి. అందుకని చెప్పేసి వెజ్ పెట్టాము. కానీ మీరు ఎంతగానో మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు, మీరు ఎంతగానో మమ్మల్ని ఆదరిస్తున్నారు. అందుని బట్టి మీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం మేము. నిజంగా మీరు అనేవారు చూడకపోతే, మీరు అనేవారు సపోర్ట్ చేయకపోతే నిజంగా మాకు ఇంత పెద్ద ఫ్యామిలీ అయ్యేది కాదు. నిజంగా 7,000 మంది సబ్స్క్రైబర్స్ అంటే మాటలు కాదు కదా. మా వీడియోస్ మెచ్చి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. ఈ పచ్చడి అనేది మరీ పేస్ట్గా ఉంటే బాగోదు, కొంచెం కచ్చపచ్చగా ఉంటేనే బాగుండిద్ది. ఇప్పుడైతే కనుక ఒక ఆనియన్ను ఇలా పొట్టు తీసేసుకొని ముక్కలా కట్ చేసుకొని నూరేసుకుంటున్నాను. అందుకని ఏంటి పక్కకు లాగుతున్నావు అని నాకు అర్థం కాల. అక్కడక్కడ ఈ ఉల్లిపాయలు కూడా తగ్గుతూ ఉంటుంటే మనకి పచ్చడి చాలా టేస్టీగా ఉండిద్ది. ఈ ఆనియన్స్ వేసి దంచుకుంటే ఎంత టేస్టీగా ఉండిద్దో నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు ఆల్రెడీ తెలుసు. కాకపోతే మనకి ఇష్టమైన దాన్ని ఇష్టమైన వాళ్ళకి షేర్ చేసుకుంటే ఆ ఫీల్ వేరుగా ఉండిద్ది కదా. అవునంటారా కాదంటారా? మంచిగా రెడీ అయిపోయింది. ఈ పాయింట్లో ఒకసారి మీరు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. నేనైతే చూసుకున్నాను, నాకైతే చాలలేదు. ఇప్పుడైతే ఉప్పు వేసేసుకుందాం. పచ్చడి మాత్రం తీసేస్తుంది, నార్మల్గా లేదు అసలు పచ్చడి. వేడి అన్నం పెట్టుకొని ఈ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకుని వెళ్తే మనకి ఏం అవసరం లేదన్నమాట. ఎన్నాళ్ళయిందో ఇలా రోట్లో పచ్చడి చేసుకుని తిని. బయట వెదర్ కూడా చాలా కూల్గా ఉంటుంది. అసలు శీతాకాలం మొదలైన కాడి నుంచి ఎండ తక్కువ చలి ఎక్కువ మాకు. ఇప్పుడైతే పచ్చడి వరడం అయిపోయింది, మనం ఒక దాంట్లో తీసేసుకుందాం పచ్చడి చక్కగా. ఫ్రెండ్స్, నేను చిటికలో వచ్చేస్తాను, వెళ్ళి అన్నం పెట్టుకొని వచ్చేస్తాను. ఇక పళ్ళెం కూడా డైరెక్ట్ రోట్లో తినేస్తా. నెయ్యి అవ్వలేదు ఇంకా, పచ్చడి తాలింపు పెట్టుకోవాలి. రోట్లో తినేస్తా. అలాగా తాలింపు కూడా అందులో వేస్తావా? తాలింపు వేసుకోకపోయినా బాగానే ఉండిద్ది. ఓకే, తాలింపు వేసుకుంటే కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అయ్యింది. చిన్న రోలైనా బాగా ఊరికే నలిగిపోతుంది, చాలా కక్కుంది దీనికి. గ్రిప్ గట్టిగా ఉంది. కొన్ని రోళ్ళు కక్కు ఉండదు, సాఫ్ట్ అయిపోయి. ఇది మురళి అన్నయ్య గారి రోలు. 1/2 kg పచ్చడి వచ్చింది. ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసేసుకున్నాను, బాండీ పెట్టేసేసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం వేడెక్కాలి. ఆయిల్ వేడెక్కిపోయింది. సాయి మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు. ఇప్పుడైతే తాలింపు కూడా ప్రిపేర్ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడైతే తాలింపు వేసేసుకుందాం. అలాగే కొంచెం కొత్తిమీర, మంచిగా కలర్ఫుల్గా తాలింపు అయితే ప్రిపేర్ అయిపోయింది. ఒకసారి కలిపేసుకుందాం. ఈ తాలింపు అంతా పచ్చడి కలిసే విధంగా ఈ ఆయిల్ కూడా మంచిగా పచ్చడిలో కలవాలి. మై టైం వచ్చేసింది. చక్కగా వేడి వేడి అన్నం, పచ్చడి ఎంత కావాలో అంత, మళ్ళీ ఎక్కువ వద్దు. ఇప్పుడు అమృతం ఎవరైనా టేస్ట్ చేశారా? నేను టేస్ట్ చేస్తున్నా. పచ్చడి కాస్త గట్టిగా వేసుకుందాం.
మరి ఇప్పుడు అసలైంది ఏంటనుకుంటున్నారా? పూస పూస నెయ్య. వన్ మోర్. ముద్దలో ఎండుమిరకాయ పెట్టారు. ఓకే, టేస్ట్ అయితే అమోఘం. అమృతం ఎలా ఉంటే అలా ఉంది, సూపర్. మీరు కొంచెం రిస్క్ అనుకోకుండా ఇలా రోట్లో అన్ని రకాలు సింపుల్గా ఫ్రెండ్స్, కరెంట్తో పని లేదు ఫ్రెండ్స్, ఆరోగ్యం కూడా ఉంటుంది. సూపర్ ఫ్రెండ్. ఇవాళ నో కర్రీ, ఓన్లీ నో వాట్స్. దమ్మా బేబీ, నీకు కూడా ఒక ముద్ద పెట్టేస్తే ఒక పని అయిపోతుంది. అమృతం, మనం అమృతం ఆహా అంటే అన్నయ్య గారు అక్కడి నుంచి తింటా ఉన్నారు. ఇవాళ అన్నగారు కాలేజీలో పచ్చడి ఇవాళ. చాలా బాగుంది పచ్చడి అయితే మాకు ఎక్సలెంట్. రెసిపీ అసలు డోంట్ మాటలు రాట్లా ఫ్రెండ్స్. మరి అలాగే ఈలోపు మీరు మా చట్నీ చూస్తా, మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్కార్. ఎంజే కిచెన్ వ్లాగ్స్.